హాయ్ హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో 5 చుక్కల ముగ్గు చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ముగ్గు అండి. చాలా ఈజీగా వేసుకోగలిగే ముగ్గు. ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ అయితే చెప్పుకుందాం. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక రైతు తన తోటలో 2 విత్తనాలను నాటాడు. అందులో మొదటి విత్తనం ఇలా అనుకుంటుంది: నేను మొలకెత్తితే వర్షం వస్తుంది, గాలి వీస్తుంది, ఎవరైనా నన్ను తొక్కేస్తారు అని అనుకుంటుంది. నేలలోనే సురక్షితంగా ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు కదా అని మొదటి విత్తనం అలా అనుకుంటుంది. రెండో విత్తనం ఇలా అనుకుంటుంది: కష్టాలు వచ్చినా పర్వాలేదు, బయటికి వచ్చి సూర్యుడిని చూస్తాను, పెద్ద చెట్టుగా ఎదుగుతాను అని రెండో విత్తనం అనుకుంటుంది. కానీ కొన్ని రోజులకు రెండో విత్తనం మొలకెత్తి చిన్న మొక్కగా మారింది. వర్షం పడింది, గాలి వీచింది, అయినా అది నిలబడి మరింత బలపడిందనమాట. మొదటి విత్తనం మాత్రం భయంతో నేలలోనే ఉండిపోయింది. ఒకరోజు ఒక కోడి వచ్చి నేలను గీకి ఆ విత్తనాన్ని తినేసింది. ఆ రోజు రైతు తన పిల్లలకు చెప్పాడు: భయం అనేది మనల్ని కాపాడుతుందని అనిపిస్తుంది, కానీ చాలాసార్లు అదే మన అవకాశాలను దూరం చేస్తుంది అని ఆ రైతు తన పిల్లలకు చెప్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, జీవితంలో కష్టాలు రావడం సహజం, కానీ భయంతో మొదటి అడుగు వేయకపోతే మనం ఎదగలేం. ధైర్యంగా ప్రయత్నించిన వారికే విజయం దక్కుతుంది. ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. భయం కాదు, ధైర్యమే మన జీవితాన్ని మార్చే నిజమైన శక్తి. ఇదేనండి ఒక చిన్న స్టోరీ, 2 విత్తనాల స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి కథలు, జీవిత పాఠాలు మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. భయం మనల్ని వెనక్కి లాగుతుంది, కానీ ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ కథ మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ముగ్గును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరిగా పసుపు కుంకుమ చిన్న డాట్స్ లాగా పెట్టుకున్నాను. ఓవరాల్గా అయితే ముగ్గు ఇదండి. చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.